ధోని వికెట్ల వెనుక ఉంటే క్రీజ్ వదలొద్దు. క్రికెటర్లకు ఐసీసీ సలహా. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుకుంటే క్రీజ్ వదిలి వెళ్లవద్దని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ బ్యాట్స్మెన్స్కు సలహా ఇచ్చింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన 5వ వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ జేమ్స్ నిషమ్ను ధోని తెలివిగా రనౌట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీ బ్యాట్స్మెన్ను హెచ్చరించింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 36.1 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఈ దశలో క్రీజ్లోని బ్యాట్స్మెన్ జేమ్స్ నిషమ్ 32 బంతుల్లో 44 వరుస బౌండరీలతో దూకుడుగా ఆడుతున్నాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్లో బంతిని స్వీప్ చేసేందుకు నిషమ్ ప్రయత్నించాడు. అయితే అతడి శరీరాన్ని తాకిన బంతి ధోని పక్క నుంచి వికెట్లకు దూరంగా వెళ్ళింది. బంతి ఎక్కడికి వెళ్ళిందోనని తెలుసుకునేందుకు కొన్ని క్షణాల సమయం తీసుకున్నాడు. అదే సమయంలో వికెట్లు వెనుకున్న బంతిని చూసి పరుగు కోసం సాహసోపేతంగా క్రీజ్ వెలుపలకు వెళ్ళాడు. అయితే అప్పటికే బంతి అందుకున్న ధోని రెప్పపాటులో దానిని వికెట్లపైకి విసిరాడు. ధోని త్రోనిని ఊహించుకోలేకపోయిన నిషమ్ పేలవంగా రనౌటై నిరాశగా పెవిలియన్కు చేరాడు. ఇది ఆతిథ్య జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. ఇలా వికెట్ల వెనుక చాకచక్యంగా వ్యవహరించిన ధోనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ధోని వెనకాల ఉంటే బ్యాట్స్మెన్ క్రీజ్ వీడడమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ధోని విషయంలో బ్యాట్స్మెన్కు సలహా ఇవ్వండి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ని కోరాడు. దీనికి ఐసీసీ తన ట్విట్టర్లో స్టంప్స్ వెనుక ధోని ఉన్నాడంటే ఇప్పుడు క్రీజ్ను వీడొద్దు అని ట్వీట్ చేసింది. మరోవైపు రనౌట్ అయిన న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నిషమ్ నిందిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేశారు. దీంతో అభిమానులకు నిషమ్ వివరణ ఇచ్చుకున్నాడు. సలహాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను బంతినే చూశాను, కెమెరాలు నా ఐబాల్ను కూడా క్యాచ్ చేశాయి అని ట్వీట్ చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.